ముందు 62 కంటైనర్లు వచ్చాయన్నారు. ఇది పట్టుబడింది 63వ కంటైనర్. తెలుగుదేశం వాళ్ళు ఎంతమంది పిల్లలుంటే అంతమందికి అమ్మఒడి అంటున్నారు. మీరు అటువంటి పరిస్థితులను ఎదుర్కొని ముందుకెళ్తాం. జనసేన పార్టీ నుంచి చాలా సిల్లీ రీజన్ చెప్పి బయటకు వచ్చేసారు. మీకు సిగ్గు లేదా? పరిస్థితులు మార్చడానికి వచ్చినవాడు. ఇప్పుడు మొత్తం రాజకీయం అంతా ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో కుల వ్యవస్థ మీదే నడుస్తుంది. ఎవరైతే భూ కబ్జాలు చేశారో, ఎవరైతే ఈ లిక్కర్ పాలసీ లాంటి దాంట్లో డబ్బులు పోగు చేసుకున్నారో వీళ్ళందరినీ బయటికి లాగుతాం. ఎవరిని వదిలే ప్రసక్తే లేదు. 22A పెట్టి ఏ విధంగా ఇక్కడ ఉన్న భూమి ఉన్న వాళ్ళని ఏ విధంగా ఏడిపించారో. అప్పుడున్న మాటలు ఇప్పుడు లేవు అంటారా? అంటే రాజకీయాలంటే ఏంటి? ఉత్త ఎన్నికల్లో నిలబడి గెలవడమేనా మీ ఉద్దేశంలో? మద్యం ఏరులై పారుతోంది రాష్ట్రం. ప్రస్తుతం మనతో పాటు జై భారత్ నేషనల్ పార్టీ వ్యవస్థాపకులు మాజీ IPS అధికారి JD లక్ష్మీనారాయణ గారు మనతో పాటు ఉన్నారు. నమస్కారం సార్. జై భారత్ అండి. ప్రస్తుతం ఎలక్షన్స్ మరికొన్ని రోజుల్లో ఉన్నాయి. ఎటువంటి వ్యూహాలతో వెళ్తున్నారు? వ్యూహాలంటే నేను బేసిక్గా ప్రజలకు నిజాలు చెప్తుంటాను. ఓకే. సో మా వ్యూహం ప్రజలకు నిజం చెప్పడం. ఓకే. సో ఎందుకంటే మిగతా వాళ్ళందరూ కూడా ఏవో అబద్ధాలు, అభూత కల్పనలు ఇవన్నీ సృష్టిస్తుంటారు. దానికి మా వ్యూహం ఏంటంటే నిజాలు చెప్పడం. రాష్ట్రం ఏమైపోయింది 10 సంవత్సరాల్లో, రాష్ట్రాల్లో ఉన్న ఈ పార్టీలన్నీ ఏం చేశారు, వీటన్నిటి గురించి ప్రజలకు నిజాలు చెప్పి ఇదే గనక కొనసాగిస్తే రాష్ట్రం ఏ పరిస్థితిలోకి వెళ్ళిపోతుంది అని చెప్పి దానికి ప్రత్యామ్నాయంగా వస్తున్నది జై భారత్ నేషనల్ పార్టీ. సార్, మీరు గతంలో వైజాగ్ నుంచి ఇండిపెండెంట్గా అయినా ఎంపీగా పోటీ చేస్తాను అన్నారు. సడన్గా నార్త్ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యేగా ఎందుకు పోటీ చేయాలనిపించింది? అంటే అప్పుడున్న మాటలు ఇప్పుడు లేవు అంటారా? అంటే నేను అప్పుడు ఒక పార్టీ నుంచి పోటీ చేశాను, జనసేన నుంచి. ఆ తర్వాత జనసేన నుంచి బయటకు వచ్చేసాను. అప్పుడు ఇండిపెండెంట్గా ఉండినాను. వైజాగ్ నుంచి పోటీ చేస్తానని చెప్పాను ఖచ్చితంగా. వైజాగ్ నుంచి పోటీ చేస్తాను. ఆ తర్వాత జై భారత్ నేషనల్ పార్టీ స్థాపించడం, అంటే జై భారత్ నేషనల్ పార్టీని తీసుకోవడం, ఆ తర్వాత జై భారత్ నేషనల్ పార్టీని ఒక థర్డ్ ఆల్టర్నేటివ్గా ఎదుగుదల కోసం రావడం జరిగింది. ఎందుకంటే ఎప్పుడైతే మనం రాష్ట్రంలో ఒక పార్టీగా ఉన్నామో మనం రాష్ట్రంలో బలోపేతం అవడం అనేది చాలా ముఖ్యం. అందువల్ల గతంలో మీరు ఒక పొలిటికల్ పార్టీని పెట్టాలంటే 100,000 కోట్లు వ్యయంతో కూడుకున్న పని. అటువంటి ఆర్థిక స్తోమత నా దగ్గర ప్రస్తుతానికైతే లేదు, ఎటువంటి పార్టీ పెట్టే ఆలోచన లేదు అని అన్నారు. ప్రస్తుతం ఇప్పుడు మీరు జై భారత్ నేషనల్ పార్టీ పెట్టారు. దీనికి కావాల్సిన ఆర్థిక సదుపాయం ఎక్కడి నుండి వచ్చింది, ఎలా వచ్చింది? వందల వేల కోట్లు అన్నది నేను ఎప్పుడు అనలేదు. ఒక పార్టీని పెట్టి దాన్ని నడిపించాలంటే కొద్దిగా ఆర్థిక స్తోమత ఉండాలి అన్నా. ఎందుకంటే ఎన్నో పార్టీలు ఉన్నాయి. ఇప్పుడు భారతదేశంలో చూసుకుంటే సుమారుగా 2,600 పార్టీలు ఉన్నాయి. ఓకే. సో ఈ పార్టీలను మోసం చేయాలంటే మీకు ఈ విధమైన ఆర్థిక స్తోమత కావాలి. డబ్బులు పంచాలంటే మీ దగ్గర డబ్బులు ఉండాలి. కానీ మేము నిజాలు చెప్తాం, డబ్బులు పంచే ప్రసక్తే లేదు. ఆ విధంగా విషయాలు ముందుకు తీసుకెళ్తామని చెప్పి అందువల్ల జై భారత్ నేషనల్ పార్టీ మీరు చూసుకుంటే మేము మొదలుపెట్టింది ఒక 10 లక్షలతో మొదలుపెట్టాం. 10 లక్షలతో మొదలుపెట్టాం. అదే విధంగా జరుగుతుంది. నా పెన్షన్ డబ్బులు మా అమ్మగారు కొద్దిగా ఇచ్చారు, మా ఇంకొక జనరల్ సెక్రటరీ గారు ఆయన కొంత కాంట్రిబ్యూట్ చేశారు. దీంతో మేము నడిపిస్తున్నాం పార్టీ. సో అందువల్ల ఒక పార్టీని నడిపించగలగాలి. మీరు యాక్చువల్గా ఉత్తర భారతదేశం తీసుకుంటే అందులో పార్టీలు నడిపించడం చాలా సులభం. దురదృష్టవశాత్తు దక్షిణ భారతంలో, అందులోనూ మన రాష్ట్రంలో ఈ విధమైన డబ్బు రాజకీయాలు తెచ్చేశారు వీళ్ళు. అంటే ఒక ఎమ్మెల్యే 40 కోట్లు ఉండాలి, ఎంపీకి 150 కోట్లు ఉండాలి. ఈ విధమైన పరిస్థితి తెచ్చినప్పుడు దీన్ని మార్చాలి అన్న ఉద్దేశంతో కూడా మేము వచ్చాం. అందుకనే మేము జీరో బడ్జెట్ పాలిటిక్స్ అంటాం. మీ పార్టీలో ఒక ఎమ్మెల్యేగా ఎంపీగా పోటీ చేయాలంటే ఎటువంటి అర్హత ఉండాలి, ఎటువంటి ఎకనామికల్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి సార్? ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్ ఏమేమి చూడలేదు. నో ఎకనామికల్ బ్యాక్గ్రౌండ్. ఓకే. అర్హత అంటే ప్రజాసేవ చేద్దామన్న కోరిక, ప్రజాసేవ చేద్దామన్న తపన. ఆ తర్వాత ముఖ్యంగా వాళ్ళలో చూసింది ప్రజల్లో ఎంతవరకు మమేకమై ఉన్నారు, ఇప్పటి వరకు ప్రజల కోసం ఏం చేశారు, ప్రజల కోసం చేసే ఆలోచనలు ఉన్నాయా, ఇది మెయిన్గా చూసాం. వాళ్ళ ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్ ఏం చూడలేదు. ఒక రైతు మా దాంట్లో ఉన్నారు, ఒక చిన్న పనులు చేసుకునే వాళ్ళు ఉన్నారు చాలామంది. మీరు వాళ్ళ ఆర్థిక స్తోమత ఎప్పుడూ చూడలేదు, కానీ హార్దిక స్తోమత చూసాం. వాళ్ళ హృదయాల్లో ఏ విధంగా ప్రజల కోసం స్పందన ఉంటుంది అన్నది చూడగలిగాం. ఆ విధంగా సీట్లు కేటాయించాం ముఖ్యంగా.
ప్రస్తుతం ఇప్పుడు వ్యవసాయం గురించి మీరు మాట్లాడుతున్నారు విస్తృత స్థాయిలో. గ్రామీణ ప్రాంతాల్లో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు పెట్టి ప్రతి ఒక్కరికి ఎంప్లాయ్మెంట్ కలిగిస్తాం అంటున్నారు. అది ఏ విధంగా సాధ్యమవుతుంది సార్? అంటే ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో అవన్నీ సాధ్యపడతాయి అనుకుంటున్నారు మీరు? అంటే రాజకీయాలు అంటే ఏంటి? ఉత్త ఎన్నికల్లో నిలబడి గెలవడమేనా మీ ఉద్దేశంలో? రాజకీయాల్లో గెలిచిన తర్వాత రాష్ట్రాన్ని నడపాలి. అవును. రాష్ట్రాన్ని ఎలా నడుపుతారు? రాష్ట్రంలో ఉద్యోగాలు ఇవ్వాలి. ఎందుకంటే ఈ క్వశ్చన్ అడుగుతున్నానంటే, గతంలో వైసీపీ పార్టీ ప్రత్యేక హోదాని మెయిన్ ఎజెండాగా తీసుకొని 2019 ఎలక్షన్స్లో యువతిని అందరినీ ప్రభావితం చేశారు. అదే వైసీపీ పార్టీకి అఖండ మెజార్టీ, భారతదేశంలోనే ఏ పార్టీకి రానటువంటి మెజార్టీ వచ్చింది. 151 సీట్లు, 22 మంది ఎంపీలు ఇచ్చారు. కానీ అదే పార్టీ 2019 ఎలక్షన్స్ తర్వాత గెలిచిన తర్వాత ప్రత్యేక హోదాని గాలికి వదిలేసిన పరిస్థితి. రేపొద్దున్న జేడీ లక్ష్మీనారాయణ గారు ఇప్పుడు చెప్పినటువంటి మేనిఫెస్టోల అంశాలు అధికారంలోకి వస్తే అమల్లో ఉంటాయా, లేదంటే గాలికి మేము వస్తే అమల్లోకి ఉంటాయి? నెక్స్ట్ ఎలక్షన్లు ఇప్పుడు కనుక జయభారత్ నేషనల్ పార్టీ అధికారంలోకి వచ్చిందంటే వచ్చే ఎన్నికల్లో మేము ప్రచారం చేయం, ప్రచారం ఉండదు. ఓకే. ఈ 5 సంవత్సరాల్లో మేము ఏం చేసామో ఒక ప్యాంప్లెట్ రిలీజ్ చేస్తాము, చేసి మా అభ్యర్థుల్ని పెడతాం, కానీ ఎవరూ ప్రచారం చేయరు. మేము ఈ 5 సంవత్సరాల్లో సాధించిన ప్రగతి ఏదైతే ఉంటుందో అదే మాకు ముందు క్యాంపెయినింగ్ అవుతుంది. ఇప్పుడు చూడండి, 5 సంవత్సరాలు ఇచ్చిన తర్వాత కూడా ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టి పెద్ద పెద్ద సభలు ఏర్పాటు చేస్తున్నారు. 10 లక్షల మంది, 15 లక్షల మంది. నిన్న చూశాను ఇక్కడ జరిగిన సీఎం సభలో మొత్తం రోడ్లు జనాలను ఆటోల్లో ఎక్కించుకొని వాళ్ళకి డబ్బులు పేమెంట్ చేస్తూ తీసుకెళ్తున్న సంఘటనలు చూసాం మనం. మరి 5 సంవత్సరాలు మీకు అధికారం ఇచ్చినప్పుడు మళ్ళా జనాలను ఇలా పోగు చేయాల్సిన ఒక అవసరం ఏముంది మీకు? మరి 5 సంవత్సరాల్లో ఏం చేశారు మీరు? ఏదైనా సభలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి ఎప్పుడైనా మాట్లాడారా దమ్ము ధైర్యంతో? ఎన్ని కోట్ల అప్పు ఉంది రాష్ట్రానికి? కార్పొరేషన్ల మీద ఎంత అప్పు తెచ్చాము? రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మీరు ప్రతి శుక్రవారం ఆర్బీఐ దగ్గర నిలబడి అప్పులు తెస్తున్నారు, దాని గురించి ఎప్పుడైనా మాట్లాడారా? ఎవరు మాట్లాడడం లేదు. మరి ఈ విధమైన పార్టీలు ఉన్నప్పుడు మేమదే చెప్తున్నాం, జయభారత్ నేషనల్ పార్టీ మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి విషయాన్ని అమలు చేస్తుంది. ఎందుకంటే అది జయభారత్ నేషనల్ పార్టీ అమలు చేయదు, ప్రజలు అమలు చేస్తారు. మా జయభారత్ నేషనల్ పార్టీ ప్రధాన ఉద్దేశం ఏంటంటే ప్రతి విషయం కూడా ప్రజలే అమలు చేయాలి. సో ఈ విధంగా, అందుకనే అంటున్నాను, వాళ్ళు చేస్తున్న రాజకీయాలు మేం చేస్తున్న రాజకీయాల్లో ఏ విధంగా మార్పు ఉంటుంది? వాళ్ళు అబద్ధాలు చెప్తారు. మద్యపాన నిషేధం తెస్తానన్నారు ప్రస్తుత ముఖ్యమంత్రి. ఏం చేశారండి? మద్యం ఏరులై పారుతోంది రాష్ట్రంలో. అది కూడా క్యాష్ పేమెంట్లు తెచ్చి తీసుకుంటున్నారు వీళ్ళు. డిజిటల్ పేమెంట్స్ ఒప్పుకోవట్లేదు, ఎందుకంటే దీనిలో అవకతవకలు చేయడం చాలా సులభం. మరి ఆ విధంగా పార్టీలు ఉన్నప్పుడు జయభారత్ నేషనల్ పార్టీ ఒక కొత్త ఉద్దేశంతో వచ్చిన పార్టీ. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా చెప్పారు, ఢిల్లీ లిక్కర్ స్కామ్ని మించి ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కాము సుమారు 1,00,000 రెట్లు ఎక్కువగా ఉంటుందనేసి చెప్తున్నారు. మీరు ఆల్రెడీ వివిధ నేర పరిశోధన సంస్థల్లో పనిచేసిన అనుభవం కూడా ఉంది. మీరు ఇప్పుడు మన లిక్కర్ పాలసీ మీద ఆల్రెడీ అధ్యయనం చేశారు. మీరు ఎటువంటి అవకతవకలను గుర్తించారు మీరు? ఉన్నాయి. ఈ ఎలక్షన్స్ అయిన తర్వాత అసెంబ్లీలో ఎత్తుతాం దీని విషయం. ఎవరైతే భూ కబ్జాలు చేశారో, ఎవరైతే ఈ లిక్కర్ పాలసీ లాంటి దాంట్లో డబ్బులు పోగు చేసుకున్నారో వీళ్ళందరినీ బయటికి లాగుతాం. ఎవరిని వదిలే ప్రసక్తే లేదు. 22A పెట్టి ఏ విధంగా ఇక్కడ ఉన్న భూమి ఉన్న వాళ్ళని ఏ విధంగా ఏడిపించారో, ఏ విధంగా కబ్జాలు చేశారో, ఏ విధంగా లిక్కర్ తీసుకొచ్చి మద్యపానం చట్టంలో అనేక మార్పులు తీసి ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని పాడు చేశారో, ఇదే కాకుండా నార్కోటిక్స్, డ్రగ్స్, గాంజా ఇది ఏ విధంగా రాష్ట్రంలో వస్తుంది, వీటన్నిటి గురించి మేము పోరాడతాం, డెఫినెట్గా పోరాడతాం. విశాఖపట్నంలోని రీసెంట్గా 25,000 కేజీల డ్రగ్స్ దొరికే, దాని మీద ఎటువంటి స్పందన లేదనేసి విమర్శలు కూడా ఉన్నాయి. ఎందుకంటే అధికార పార్టీ నుంచి ప్రతిపక్షాల పార్టీల నుంచి కూడా హస్తాలు ఉన్నాయనేసి వినిపిస్తున్నాయి. దాని మీద మీరు ఏ వివరణ ఇస్తారు సార్? డెఫినెట్గా ఇందులోంచి బయటికి రావాలి. అందుకనే సిబిఐ ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. ఆ ఇన్వెస్టిగేషన్లో ఏం బయటకు వస్తుందని మేము కూడా చూస్తున్నాం. అంటే ఇది 63వ కంటైనర్ అట అక్కడికి వచ్చింది. 63. ఇంతకుముందు 62 కంటైనర్లు వచ్చాయన్నారు. ఇది పట్టుబడింది 63వ కంటైనర్. ఈ 62 కంటైనర్లో ఏమొచ్చాయి? ఇక్కడ చూసుకుంటే ప్రతి మొహల్లాలోనూ ప్రతి వీధిలోనూ నేను వెళితే అక్కడ అనేది మా పిల్లలు చెడిపోతున్నారు, మా పిల్లలు గంజాయికి బానిసలు అవుతున్నారు, మా పిల్లలు డ్రగ్స్కి బానిసలు అవుతున్నారు. ఈ విధంగా వాళ్ళ భవిష్యత్ అంతా పాడవుతుంది. మరి గవర్నమెంట్ ఏం చేస్తుంది?
చూడండి, ఆ విషయం రాగానే ఇద్దరు పార్టీల వాళ్ళు ఒకరి మీద పరస్పరం ఎన్ని విమర్శలు చేసుకున్నారు. ఈ పార్టీతో వాళ్ళకి సంబంధం ఉంది, ఈ పార్టీతో వాళ్ళకి సంబంధం ఉంది. ఫైనల్గా సిబిఐ ఇన్వెస్టిగేషన్ అవ్వనండి దీంట్లో. ఎందుకంటే డ్రగ్స్ను కనుక మనం కంట్రోల్ చేయకుంటే మొత్తం ఒక జనరేషన్ పాడైపోతుంది. ఒక జనరేషన్ పాడైపోతే ఒక రాష్ట్రం 50 సంవత్సరాలు వెనక్కి వెళుతుంది. కాబట్టి దీన్ని కూడా బయటికి తీస్తాం. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం చేతుల్లో సిబిఐ కానీ ఈడీ కానీ అటువంటి సంస్థలు కీలుబొమ్మలుగా ఆడిస్తున్నారు అని అంటున్నారు. అది ఎంతవరకు వాస్తవం? అటువంటి సంఘటనలు మీరు సిబిఐలో పనిచేసినప్పుడు కానీ చూసిన సందర్భాలు ఏమైనా ఉన్నాయి సార్? అంటే అటువంటి ఇన్వాల్వ్మెంట్ కానీ ప్రెజర్స్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ చేసే చొరబాటు కానీ వాళ్ళకి ఉందంటారా? సాధారణంగా ఇంతకుముందు చాలా కేసులు, రాజకీయ నాయకుల మీద వచ్చిన కేసులు, చాలా కేసులు హైకోర్టు, సుప్రీంకోర్టు వాళ్ళు సిబిఐకి ఇచ్చిన కేసులుగా ఉండేది. ఓకే. కానీ ప్రస్తుతం 2014 తర్వాత వచ్చిన కేసుల్లో చాలా కేసులు గవర్నమెంటే కేసులు నిర్ణయించిన పరిస్థితి చాలా ఉంది. మీరు అదే చూసుకుంటే సుమారుగా ఐ థింక్ 95 నుంచి 96% కేసం ప్రతిపక్షాల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీదే ఈ కేసులు ఉన్నాయని చెప్పేసి ఆ విధంగా మాట్లాడుతున్నారు. అదే కాకుండా ఎవరైనా ఇతర పక్షాల వాళ్ళు మెయిన్ పక్షంలో అయితే, కేంద్ర ప్రభుత్వంలో ఉన్న పక్షంలో కనుక జాయిన్ అయితే వాళ్ళ కేసులు స్లో అవుతాయి, వాళ్ళ కేసులు ప్రోగ్రెస్ ఉండదు అని పేపర్లో విత్ స్టాటిస్టిక్స్ వచ్చింది. ఐ థింక్ ఒక 2 వారాల ముందు ఇండియన్ ఎక్స్ప్రెస్లో పెద్ద ఆర్టికలే వేశారు దాన్ని. మీరు ఆల్రెడీ సిబిఐలో కూడా పనిచేసిన అనుభవం ఉంది జాయింట్ డైరెక్టర్గా. కేంద్ర ప్రభుత్వం చెప్పినట్లు అధికారులు వింటారంటారా? వినాల్సిన అవసరం లేదు, కానీ ఎందుకు వినే అలా అధికారులు జరుగుతుంది? ఉంటారు. ఏంటంటే ఆ డైల్యూషన్ వచ్చేసరికి డైల్యూషన్ వస్తుంది. వినకూడదు ఎవరు కూడా, చట్ట ప్రకారం పని చేసుకుంటూ వెళ్ళాలి. కానీ ఆ పరిస్థితులు ఈరోజు మన దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఉన్నాయంటారా? ఎందుకంటే ఆ విధమైన అభిప్రాయాలు వెలువడుతున్నాయి మనకి. దాన్ని బట్టి చూస్తే కూడా చాలా కేసులు ఏ విధంగా నిర్ణయించబడుతున్నాయని చూసినా కూడా దాని మీద అనుమానం కలుగుతుంది. అందువల్ల నేనేం చెబుతున్నానంటే సిబిఐని, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ని కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు ఏవైతే ఉన్నాయో, మినిస్ట్రీస్ ఏవైనా ఉన్నాయో దాని కంట్రోల్లోంచి తీసేసి లోక్పాల్ కిందికి తీసుకురావాలని చెప్తున్నాను. లోక్పాల్ అనే సంస్థ ఒకటి ఏర్పాటు చేసుకున్నామని అన్నా హజారే గారు అప్పుడు నిరాహార దీక్ష తెచ్చిన సంస్థ. ఆ సంస్థ కింద పనిచేస్తే అప్పుడు ఏమవుతుందంటే ప్రభుత్వం యొక్క ఇంటర్ఫియరెన్స్ ఉండదు, ప్రభుత్వం యొక్క జోక్యం ఉండదు దాంట్లో. సో ఆ విధమైన చర్యలు తీసుకోవాలని చాలాసార్లు మాట్లాడాను, మీతో కూడా అదే చెప్తున్నాను. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కాపు కులం పేరు ఎంతకన్నా ప్రధాన పార్టీలు రాజకీయం చేయట్లేదు. ఒక రెడ్డి సామాజిక వర్గం, ఒక కమ్మ సామాజిక వర్గం పేర్లు ఎంతకన్నా రాజకీయాలు కొనసాగుతున్నాయి. కానీ కాపు కులాన్నే ప్రధానంగా టార్గెట్ చేసి రాజకీయాలు చేయడాన్ని మీరు ఏ విధంగా చూస్తున్నారు? యాక్చువల్గా ఏంటంటే కులాల పట్ల, ఈ మతాల పట్ల మాట్లాడుకోవడం అన్నది చాలా దురదృష్టకరం. ఎందుకంటే ఒక రాష్ట్రం అనేసరికి అందరం కలిసి ఉంటాం ప్రజలు. మనం ఏదో ఇంతకుముందు ఆ కుల వ్యవస్థ ఉన్నది, కానీ ఇప్పుడు మొత్తం రాజకీయం అంతా ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో కుల వ్యవస్థ మీదే నడుస్తుంది. దీన్ని మార్చాలి, ఈ విధమైన వ్యవస్థను మార్చగలగాలి. ఎందుకంటే యోగ్యులైన వ్యక్తులను అక్కడ పెట్టాలి. కానీ ఇప్పుడు స్టాటిస్టిక్స్ ఏంటి, ఈ నియోజకవర్గంలో ఈ సామాజిక వర్గం ఎక్కువ ఉంది కాబట్టి ఇక్కడ ఈ క్యాండిడేట్లు పెట్టాలి, ఈ విధంగా ఓపెన్గా ఈవెన్ ప్రెస్లో కూడా మాట్లాడుతున్నారు, మీడియాలో కూడా వస్తుంది. ఎక్కడా కూడా ఈ కులాలు మతాలు అన్నవి ఎప్పుడు కూడా మాట్లాడకూడదు. అది మనం ఆలోచించాల్సిన అంశం. కానీ దురదృష్టకరం ఈ విధంగా ఒక కులాల బేసిస్ మీద, మతాల బేసిస్ మీద, తర్వాత డబ్బు బేసిస్ మీద రాజకీయాలు నడవడం అన్నది చాలా దురదృష్టకరం. అందుకనే జై భారత్ నేషనల్ పార్టీ వచ్చింది. జై భారత్ నేషనల్ పార్టీ వచ్చింది వీటన్నిటికీ అతీతంగా ముందుకు వెళ్ళాలి అన్న విషయం. మేము మా క్యాండిడేట్ల పేర్లు, వాళ్ళ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషను, ఏజ్ ఇచ్చాం. ఎక్కడా కూడా సామాజిక వర్గం మెన్షన్ చేయలే. మిగతా పార్టీలు చూడండి, వెంటనే వేసి వాళ్ళ సామాజిక వర్గాలు ఏంటి వీటి గురించే మాట్లాడుతున్నారు. కానీ వీళ్ళ మీద ఉన్న క్రిమినల్ కేసులు ఏంటి వీటి గురించి మాట్లాడారు. నిన్నటి వరకు వేరే పార్టీలో ఉన్న వాళ్ళని ఆహ్వానించి లిక్కర్ స్కామ్లో ఉన్న వాళ్లకు ఎంపీల సీట్లు కూడా ఇస్తున్నారు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో. అంత దురదృష్టకరం. రౌడీజం చేసిన వాళ్ళు, లిక్కర్ స్కామ్లో ఉన్నవాళ్ళు, వీళ్ళని తీసుకొచ్చి మళ్ళా వీళ్ళ స్థానంలో ఎంపీ సీట్లు ఇవ్వడం అంటే ఎంత నీచంగా దిగజారిపోతున్నాయి రాజకీయాలు. ఈ రాజకీయాలను మళ్ళా ఒక స్థానానికి తీసుకువెళ్లాలని జై భారత్ నేషనల్ పార్టీ కోరిక. ఎందుకంటే రాజకీయాలు నీచ స్థాయికి దిగిపోతే ప్రజలకు కూడా, ప్రజా ప్రతినిధులు కూడా అలాగే తయారవుతారు. ప్రజల వ్యథ, ప్రజల యొక్క బాధలు కూడా అదేవిధంగా పెరుగుతాయి. అందువల్ల ప్రజలు గమనించాలి ముఖ్యంగా. అందుకనే మేము చెప్తున్నాం, పార్టీలు చూసి ఓటు వేయకండి, అభ్యర్థులను చూసి ఓటు వేయండి.
మీ దగ్గర ఉన్న ఓటు హక్కును వినియోగించుకోండి అని కూడా చెప్తున్నాం. ఓటు హక్కును వినియోగించలేకుంటే మీరు సరెండర్ అయిపోయినట్టు. అందువల్ల 5 సంవత్సరాలకు ఒక అద్భుతమైన అవకాశం వస్తుంది మీకు. వీళ్ళను, ఈ రాజకీయ నేతలను, ఎమ్మెల్యేలను, ఎంపీలను మీరు వ్యక్తిగతంగా వెళ్ళి వాళ్ళని విమర్శించలేరు, వ్యక్తిగతంగా వెళ్ళి వారితో పోరు కూడా పెట్టుకోలేరు. అందువల్ల మీరు మీ బ్యాలెట్తో కొట్టండి వాళ్ళని అని చెప్తున్నాను. మీ ఓటుతో వాళ్ళని కొట్టడానికి బ్రహ్మాండంగా 13వ తారీఖున బ్రహ్మాండమైన అవకాశం మీకు. అందరూ రండి ఓటు చేయడానికి. సాధారణంగా చదువుకున్న వాళ్ళు చాలామంది ఓటు వేయడానికి రారు. మన హైదరాబాద్లో చూసాం, కేవలం 46% మాత్రమే అయింది ఓటింగ్. దాన్ని ఆపివేసి మనం ఎక్కడో ఒక నూతన అధ్యాయాన్ని మొదలు పెట్టాలి అన్నది జై భారత్ నేషనల్ పార్టీ కోరుకుంటుంది. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో జీరో బడ్జెట్ పాలిటిక్స్ ఎంతవరకు వర్కౌట్ అవుతాయి అనుకుంటున్నారు? మీరు గతంలో కూడా వైజాగ్ ఎంపీగా పోటీ చేసి 2 లక్షల పైచీలకు ఓట్లతో ఓడిపోయిన పరిస్థితి ఉంది. ఎందుకంటే విశాఖపట్నం లాంటి మెట్రో సిటీలోని అందరూ మ్యాక్సిమం ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ఉంటారు. ఇటువంటి సిటీల్లోనే మీలాంటి వ్యక్తులు ఓటమిని ఏ విధంగా చూడొచ్చు అంటారు? మీ జై భారత్ నేషనల్ పార్టీ జీరో బడ్జెట్ పాలిటిక్స్ని జనాల మానసిక స్థాయికి ఏ విధంగా తీసుకెళ్తాం. మాకు ఓపిక ఉంది. ఓకే. ఎందుకంటే మేము పరిస్థితులు మార్చడానికి వచ్చిన వాళ్ళం. పరిస్థితులు మార్చి ఈ విధంగా డబ్బు రాజకీయాల వల్ల ఏమవుతుంది అని వాళ్ళకు తెలియజేయడానికి వచ్చిన వాళ్ళం. కాబట్టి మేము అందుకనే జీరో బడ్జెట్ పాలిటిక్స్తోనే వెళతాం. ఏదైతే ఎన్నికల సంఘం మాకు లిమిట్ విధించిందో అందులో ఆ పరిమితుల్లో ఉండి మేము ముందుకెళ్తాం. సో అది తీసుకురావాల్సిన అవసరం ఉంది. చాలామంది మమ్మల్ని ఏమడుగుతున్నారంటే, డబ్బు లేకుండా మీరెలా రాజకీయం చేస్తున్నారంటే, ఇదే వెరీ అన్ఫార్చునేట్. డబ్బు లేని రాజకీయాలు తీసుకురావాల్సిన అవసరం మనందరికీ ఉంది. లేకుంటే ఏమవుతుందంటే, ఒక సర్వసాధారణ వ్యక్తి ఎన్నికల గురించి ఆలోచించే పరిస్థితే లేదు ఇక్కడ. పెద్ద పెద్ద వాళ్ళు, ఎన్ఆర్ఐలు వీళ్ళంతా దిగిపోయారు ఈసారి ఎన్నికలు. ఒక్కొక్కరికి ఇన్ని 100 కోట్లు 1000 కోట్లు ఉన్న వాళ్ళు దిగిపోతున్నారు. ఒక్కొక్క ఎమ్మెల్యే స్థానానికి ఎన్ని కోట్లని ఆల్రెడీ ఫిక్స్ చేసేస్తున్నారు. సో ఈ విధమైన దుర్భర పరిస్థితులు మార్చాలంటే జీరో బడ్జెట్ పాలిటిక్సే దానికి ఆల్టర్నేటివ్. సో అది తీసుకొని మేము వస్తున్నాం. ఆ ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్తున్నాం. ప్రజల నుంచి మంచి స్పందన ఉంది. చూద్దాం. యుద్ధంలో దిగాం మేము. యుద్ధంలో దిగిన తర్వాత విజయానికి లేకుంటే దేనికైనా కూడా సిద్ధంగా మనం ముందుకెళ్లాలన్న సంకల్పనతో నేను, మా సభ్యులందరూ కూడా పనిచేస్తున్నాం. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లోని ప్రధాన పార్టీలైనటువంటి జనసేన, వైసీపీ, బీజేపీ మరియు టీడీపీ ఇటువంటి పార్టీలు కులము, డబ్బు, మతము, మద్యం వీటిని ప్రభావితం చేసి జనాలని అలా మైండ్ను కూడా బ్రెయిన్ వాష్ చేసే పరిస్థితుల్లో మీ జీరో బడ్జెట్ పాలిటిక్స్ ఎంతవరకు వర్కౌట్ అవుతాయి అనేసి మా మీద మాకు నమ్మకం ఉంది. మీరు మీడియా సహకరిస్తే ఇంకా దాన్ని బాగా తీయచ్చు. మీరు మమ్మల్ని అడుగుతున్నారు కానీ వాళ్ళని అడగట్లే. ఎవరైతే డబ్బులు పెడుతున్నారో వాళ్ళని అడగట్లే. మీకు సిగ్గు లేదా? ఎందుకు డబ్బులు పెట్టి జనాలను కొనుక్కుంటున్నారు? మేము జీరో బడ్జెట్ పాలిటిక్స్ చేస్తామని నేను వస్తే అన్ని మీడియా ఛానల్ నన్ను అడుగుతున్నారు మీరు ఎట్లా చేస్తారని. చేస్తామన్న ధైర్యం ఉంది మాకు. తీసుకువెళ్తామన్న బ్రహ్మాండమైన మాకు ఆత్మవిశ్వాసం. ప్రధాన పార్టీ నాయకులు ఏమంటున్నారంటే, అమ్ముడిపోయే జనం ఉన్నంత వరకు మేము కొంటాము, మేము కొనుక్కొని ఓట్లు వేయించుకుంటాం అనేసి చెప్తున్నారు. అదే మానసిక దౌర్భాగ్యం అది. ఓకే. మానసిక దౌర్భాగ్యం అది. అంటే రాజకీయాలను ఆ స్థాయికి తీసుకొచ్చేసారు. ఓటర్లు ఎప్పుడు కూడా డబ్బులు తీసుకుని ఖచ్చితంగా వాళ్ళని ఓడిస్తారు. అది మా నమ్మకం. వీళ్ళు అంటున్నారు కదా, మానసిక స్థితి ఈ విధంగా ఉంది, ఓటర్లే మమ్మల్ని డబ్బులు అడుగుతున్నారని. వాళ్ళకు డబ్బులు అలవాటు చేసింది మీరే. అది మాట్లాడరే మీరు? డబ్బులు అలవాటు చేసింది మీరు. మళ్ళీ ఇప్పుడు దీన్ని ఓటర్లకు మీరు ఆపాదిస్తున్నారు. తప్పది. ఓటర్లు ఎప్పుడు కూడా తీసుకునే కూడా మిమ్మల్ని ఓడించడానికే తీసుకుంటారని మేము చెప్తున్నాం. సో ఆ విధమైన మార్పు ఓటర్లో వస్తుంది. ఓటర్లలో చైతన్యం ఉంది. చైతన్యవంతమైన ఓటర్లు ఖచ్చితంగా వాళ్ళ కోసం ఎవరు పని చేస్తారో చూసి వాళ్ళని ముందుకు తీసుకురాగలరన్న ఆత్మవిశ్వాసం మాకుంది. ఆ ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళుతుంది జై భారత్ నేషనల్ పార్టీ. సార్, గతంలో మీరు జనసేన పార్టీ నుంచి చాలా సిల్లీ రీజన్ చెప్పి బయటకు వచ్చేసారు, కానీ అందరూ ఆ రీజన్ని వ్యతిరేకించారు. కాకపోతే మాకు ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే, జనసేన పార్టీలోని పోలిట్ బ్యూరో సమావేశాలు కానీ, వ్యక్తుల అభిప్రాయాలకు కానీ ఎక్కడా చోటు లేదు, గౌరవం లేదు. జేడి లక్ష్మీనారాయణ గారి మాటలను గౌరవించలేదు. అందుకే ఇమ్మడలేక సొంత ఏకపక్ష నిర్ణయంతో పార్టీ అధినాయకుడు వెళ్ళడాన్ని వ్యతిరేకిస్తూ బయటకు వచ్చారని చెప్పేసి తెలిసిన విషయం. అసలు ఏం జరిగింది సార్? నేను నా విషయం గురించి నేను ఎప్పుడో చెప్పాను. ఓకే. ఆ విషయం మీదే నేను కట్టుబడాను. ఓకే. నేను ఎందుకు బయటకు వచ్చేసానని స్పష్టంగా చెప్పాను. ఓకే. దాన్ని మళ్ళీ ఇప్పుడు మార్చాను. నాకు కొన్ని కారణాల వల్ల
మళ్ళీ ఆ పరిస్థితుల్ని ఈ విధంగా చేసి ఇది లేదు. ఒకసారి చెప్పిన తర్వాత అదే దాని మీద నేను స్టిక్ అయి ఉంటాను. ఓకే. సో ఆ కారణంతో వచ్చాను, అదే కారణం మళ్ళీ అందరూ చెబుతాను. అది రీజన్ కాదని చెప్పేసి అనేక రకాలుగా కామెంట్ అనుకుంటారు, అనుకునే వాళ్ళు చాలా మంది అనుకుంటారు, అంటే రకరకాల మెజారిటీ పీపుల్ కామెంట్ చేస్తున్నారు సార్. చేసుకుని వాళ్ళ కామెంట్స్ వాళ్ళ విఘ్నతకు వదిలేస్తాను. ఓకే. నేను విషయం చెప్పి నేను బయటకు వచ్చాను. ఎవరెవరో ఏమేమో అనుకుంటే వాళ్ళ దీన్ని నేను మద్దతు ఇవ్వాల్సిన అవసరం నాకు లేదు. సార్ గతంలో కూడా జయప్రకాష్ నారాయణ గారు పార్టీని హ్యాండ్ ఓవర్ చేసుకొని నడిపించండి లోక్సత్తా పార్టీని అని చెప్పారు. ఆల్రెడీ ఇప్పటికే చాలా పుట్టగొడుగుల ప్రాంతీయ పార్టీలు మీరే చెప్పారు 2000 పైచిలకు భారతదేశంలో రిజిస్టర్డ్ పార్టీలు ఉన్నాయని. మరి కొత్త పార్టీ ఎట్టాలనేసి ఎందుకు ఆలోచన వచ్చింది సార్ మీకు? అంటే ఈ ఉన్న పార్టీలన్నీ కూడా రాష్ట్రాన్ని ఈ విధంగా అధోగతి పాలు చేస్తున్నప్పుడు వేరొక ఆల్టర్నేటివ్తో రావాలి కదా. మరి అంటే వీళ్ళు అన్ని పార్టీలు మంచి క్రెడిబిలిటీ ఉన్న పార్టీ, ఆయన కూడా జీరో బడ్జెట్ పాలిటిక్స్ చేసి ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులు జనాల మెచ్యూరిటీ లెవెల్స్ చూసి ఆయన వెనుదిరిగిన పరిస్థితి రాజకీయాలు. ఆయన అటువంటి వాళ్ళని ఎన్నుకోలేకపోవడం మన దౌర్భాగ్యం. ఓకే. వారినే కనుక ముందుకు తీసుకువెళ్ళింటే ప్రజలు వారికి సహకరించి అంటే పరిస్థితులు వేరుగా ఉండేవి. మీరు అటువంటి పరిస్థితులను ఎదుర్కొంటాం, ముందుకెళ్తాం మేము. మాకు ధైర్యం ఉంది, ముందుకెళ్తాం, ఆత్మవిశ్వాసం ఉంది. ఎందుకంటే ఫైనల్గా మేము పనిచేస్తుంది ప్రజల కోసం, ప్రజల బాగోగుల కోసం. ప్రజలు బాగుండాలి, వాళ్ళ పరిస్థితులు బాగుండాలి, యువతరానికి ఉద్యోగాలు రావాలి, మంచి శాంతి భద్రతలు ఉండాలి, రాష్ట్రం బాగా ఆర్థికంగా అభివృద్ధి చెందాలి. ఇవి మేము కోరుకుంటున్న విషయాలు. సో దానికోసం ఎప్పటికైనా పోరాటం సాగిస్తాం మేము. గతంలో సినీ గ్లామర్ ఉన్నటువంటి మెగాస్టార్ చిరంజీవి అటువంటి వాళ్ళు కూడా పార్టీలు కొన్ని సీట్లు వచ్చినప్పటికీ కాలక్రమంలో పార్టీలని వేరే పార్టీల్లో విలీనం చేసిన పరిస్థితి. మీరు ఫ్యూచర్లో ఒకవేళ పార్టీ నడపకపోయిన పరిస్థితి ఏర్పడి అలాంటి విలీనం చేసే పరిస్థితులు ఏమైనా ఉంటాయి అంటారా? ఉండవు. మేము ప్రస్తుతం అయితే పార్టీని ఏకపక్షంగా సింగిల్ హ్యాండెడ్గా తీసుకెళ్లాలనే నిర్ణయంతోనే ఉన్నాం. అందుకనే ఈ ఎన్నికల్లో కూడా మేము 3.5 నెలలే పార్టీ మొదలైంది కార్యక్రమం. ఇప్పటికే సుమారుగా 100 మంది అభ్యర్థులు వచ్చారు మా దగ్గరికి, ఇంకా వస్తున్నారు. సో అది చూస్తే ఏమవుతుందంటే మారుతున్న రాజకీయ పరిస్థితులలో ఒక క్లీన్ గవర్నమెంట్, ఒక క్లీన్ పార్టీని ప్రజలు కోరుకుంటున్నారు, ముఖ్యంగా యువతరం కోరుకుంటున్నారని మేము అనుకుంటున్నాం. సార్ 175 సీట్లలోనే అలాగే 25 ఎంపీ స్థానాలకి జయభారత్ నేషనల్ పార్టీ పోటీ చేస్తుందా ప్రస్తుతం? ఇంకా 175లో సుమారుగా 100 సీట్లు ఇప్పటికే ఇచ్చున్నాము. కొంతమంది వస్తున్నారు. తర్వాత ఎంపీ సీట్లో కూడా ఐ థింక్ 10-12 సీట్లు మేము కంటెస్ట్ చేస్తున్నాం. ఓకే. అంటే ఏదో నింపాలని నింపట్లేదు, క్యాండిడేట్లను చూసి వాళ్ళ ప్రజల కోసం పనిచేసే వాళ్ళ తీరును చూసి ఎన్నిక చేసి వాళ్ళను మా కమిటీ నియమిస్తుంది అక్కడ. ఓకే. స్టీల్ ప్లాంట్ విషయంలోనే మీరు ఆల్రెడీ న్యాయస్థానంలో పోరాడారు. ఇప్పుడు ప్రస్తుతం స్టీల్ ప్లాంట్ విషయంలో మీరు అనేక విమర్శలు కూడా ఎదుర్కొన్నారు. మీరు డొనేట్ చేయండి, నేను స్టీల్ ప్లాంట్ని కొంటాననేసి. దానిలో కరప్షన్ చేశారని చెప్పేసి కొంతమంది అయితే విమర్శలు అయితే చేశారు, బీజేపీ నాయకులు కావచ్చు, కొంతమంది నాయకులు. దానికి మీరు ఏం సమాధానం చెప్తారు? చేతగానోడు ఇలాగే చెప్తాడు. ఓకే. బీజేపీ వాళ్ళు చేశారని మీరు అంటున్నారు, కానీ నేను ఎవరు చేశారో నాకు తెలియదు. ఓకే. మరి ఈ ప్రైవేటీకరణ చేసిన నిర్ణయమే వాళ్ళు. ఓకే. మరి వాళ్ళు ఆపొచ్చుగా. ఓకే. రాష్ట్రానికి బ్రహ్మాండమైన స్టీల్ ప్లాంట్ని వాళ్ళు ప్రైవేటీకరణ చేస్తూ, మేమేమన్నాం, రామ్ మందిరానికైతే 5,000 కోట్లు కలెక్ట్ చేశారు, అదేవిధంగా మనం స్టీల్ ప్లాంట్ నిలబెట్టుకోవడానికి ప్రతి ఒక్కరూ అందులో కాంట్రిబ్యూట్ చేద్దాం. ఈ క్రౌడ్ ఫండింగ్ అంటాం. లేకుంటే ఈవెన్ నేను లెటర్ రాశాను ఎవరికి, సీఎండీకి. మేమందరూ కూడా విరాళాలు ఇస్తాం, ఆ విరాళాలు కూడా మీ ఖాతాలోనే వేసుకోండి. ఆ ఖాతాలో వేసుకొని ఆ వచ్చిన డబ్బులతో స్టీల్ ప్లాంట్ నడపండి మీరు. ఓకే. ఆ విధంగా కొత్త కొత్త మార్గాలు వెతకాలి మనం. ఎందుకంటే అర్థం లేని వాళ్ళు, అర్థం చేసుకునే వాళ్ళు రకరకాలుగా మాట్లాడతారు. కానీ మన నిర్ణయం ఎప్పుడైతే, మన రీజన్ ఏదైతే ఉందో, మనం ఏ విధంగా ఆలోచిస్తున్నామో అన్నది కరెక్ట్గా ఉంటే ఈ విమర్శలకు భయపడుతూ ఉండాల్సిన అవసరం లేదు. మంచిని కోరుకుంటున్నాం, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకూడదని కోరుకుంటున్నాం. దానికోసం ఏపీ హైకోర్టులో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేసి పోరాడుతున్నాం. ఇవన్నీ చేస్తున్నప్పుడు మరి ఏదైనా ఒక కొత్త మార్గంలో తీసుకొస్తే ఎంత బాగుంటుంది. ఇప్పుడు చూడండి, నగర్నార్ అనే ప్లాంట్ ఉంది ఛత్తీస్గఢ్లో. అక్కడ గవర్నమెంట్ మేమే నడుపుతామని స్టేట్ గవర్నమెంట్ ముందుకు వచ్చింది. అలాంటి ఆల్టర్నేటివ్ చూడాలి. ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ దగ్గర డబ్బులే లేవు నడపడానికి. మరి ఇక్కడ గవర్నమెంట్ కూడా రావచ్చుగా. తమిళనాడు కూడా అలాగే, సేలం కానీ ఇటువంటి పరిస్థితుల్లో చూస్తే గవర్నమెంట్ నడుపుతుంది. సో అటువంటి దానికి లేదు. మనది ఎప్పుడు కూడా ఉచితాలు ఇవ్వడం, బటన్లు నొక్కడం, వీటితోనే బిజీగా ఉన్నప్పుడు మరి ఈ స్టీల్ ప్లాంట్ ఎక్కడ పునరుద్ధీకరిస్తారు? రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలకి డబ్బులు బటన్ నొక్కి జగన్ గారు
డైరెక్ట్గా వేస్తున్నారు ప్రజల అకౌంట్లో. ఈ సంక్షేమ పథకాలు ఎంతవరకు మంచివి అనుకుంటున్నారు? దీనివల్ల ఫ్యూచర్లో ఎటువంటి అనర్థాలు వస్తాయి సార్? ఎప్పుడైనా ఆర్థికంగా మనం నిధులు, ఆర్థికంగా పరిస్థితి బాగున్న తర్వాత మీరు సంక్షేమం చేయండి. ఓకే. సంక్షేమం కోసమే రాష్ట్రం ఉందంటే అది కరెక్ట్ కాదు. ముందుగా మీరు ఆదాయాన్ని సంపాదించాలి, ఆదాయాన్ని సృష్టించాలి, సంపద సృష్టించాలి. సృష్టించిన సంపద నుంచి కొంత భాగం డెఫినెట్గా చేయండి. సంక్షేమం చేయాలి, పేద ప్రజలకు సంక్షేమం ఇవ్వాలి. కానీ ఇది అప్పులు తెచ్చి ప్రతి ఒక్కరి మీద సుమారుగా 2,30,000 రూపాయలు ప్రతి ఒక్కరి మీద మనకు అప్పులు ఉన్నాయి ఈ రాష్ట్రంలో. మరి ఎవరు తీరుస్తారు ఇది? మన ఇంట్లో అయితే మనం ఎంత జాగ్రత్తగా చేసుకుంటాం అప్పులు లేకుండా. కానీ అదే ప్రజాధనం అనేసరికి విచ్చలవిడిగా ఈ విధంగా అడ్డగోలుగా ఈ విధంగా తీసుకోవడం అన్నది కరెక్ట్ కాదు. అందువల్ల దీనివల్ల ఏమాత్రం ప్రయోజనం లేదు. రాష్ట్రంలో ఉద్యోగాలు లేవు, రాష్ట్రంలో రోడ్లు లేవు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. ఈ విధమైన రాష్ట్రం ఈ విధమైన స్థితిలో ఉంటే మళ్ళా ఒకరికి మించి ఒకరు ఉచితాలు ఇస్తామంటున్నారు. ఒకరికి అమ్మఒడి ఇస్తామంటే ఇంకొక ఆయన ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అమ్మఒడి అంటున్నారు. ప్రతి 15-18 సంవత్సరాలు నిండిన వాడికి ప్రతి నెల 1,500 రూపాయలు ఇస్తామని ప్రకటించారు. ఈ విధంగా ఎక్కడి నుంచి తెస్తారు డబ్బులు? లాయర్లకు డబ్బులు పెంచుతామన్నారు, వీళ్ళకి ఎంత డబ్బులు పెంచుతామన్నారు. ఎక్కడి నుంచి సంపద సృష్టి గురించి ఎక్కడైనా మాట్లాడుతున్నారా ఎవరైనా? 24 గంటలు ఉచితాలు ఎంత ఇస్తామని మాట్లాడడమే తప్ప రాష్ట్రాన్ని ఏ విధంగా ఉన్నత స్థాయిలో తీసుకువెళతామని ఎవరూ మాట్లాడలేదు. ఇంతవరకు ఏ పార్టీలు కూడా మేజర్ మేనిఫెస్టో రిలీజ్ చేయలేదు. ఇంతవరకు ఎలక్షన్లు, నామినేషన్లు అయిపోతున్నాయి. ఒక 15-16 రోజుల్లో ఎలక్షన్లు ఉన్నాయి. ఏ పార్టీ అయినా మేనిఫెస్టో రిలీజ్ చేసిందా? కేవలం ఉచితాల మీద మాట్లాడుకుంటూ వెళుతున్నారు. ప్రస్తుతం 2024 ఎలక్షన్స్లో అన్ని ఉచిత పథకాలు, సంక్షేమ పథకాల మీద వెళ్తుంది. 2019 ఎలక్షన్స్ మాత్రం చాలా టోటల్ డిఫరెంట్గా వెళ్ళాయి. ఎందుకంటే ప్రత్యేక హోదా వస్తే రాష్ట్రంలో పరిశ్రమలు వస్తాయి, రాయితీల మీద పరిశ్రమలు తీసుకొని వచ్చి పెడతారు, మంచి ఉపాధి కూడా అవకాశాలు కలుగుతాయని చెప్పేసి ప్రధాన పార్టీ అయినటువంటి వైసీపీ అధికారంలో ఉన్న పార్టీ ఈరోజు గాలికి వదిలేసిన పరిస్థితి. దాన్ని కూడా ఈరోజు ప్రత్యేక హోదా అనేది ఎండ కార్డు పడిపోయింది. దాన్ని మళ్ళీ ముందుకు జేడీ లక్ష్మీనారాయణ గారు తీసుకుని వస్తున్నారు. దాన్ని ఏ విధంగా చూడచ్చు? ఈ 4 పార్టీలు ఈ ప్రత్యేక హోదా అన్నదాన్ని ముగిసిన అధ్యాయం అని చేసే ప్రయత్నంలో ఉన్నారు. ఎందుకంటే అసమర్థులు కాబట్టి. అసమర్థులు. 2014 సంవత్సరంలో వచ్చిన తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వం ఎందుకు ఇవ్వలేదు ప్రత్యేక హోదా? ప్రధానమంత్రి గారు వచ్చి తిరుపతిలో మాట్లాడి వెళ్ళిన తర్వాత కూడా ప్రత్యేక హోదా ఇవ్వలేదు. దానికోసం వీళ్ళు ఏం పోరాడారు? మధ్యలో ప్రత్యేక హోదా వద్దు, ప్రత్యేక ప్యాకేజీ ముద్దు అని మాట్లాడి మళ్ళా ప్రత్యేక హోదా కావాలని వెళ్ళారు. మళ్ళా ఈయన 25 మంది ఎంపీలను ఇస్తే నేను మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తానన్నాడు. ఎక్కడ తెచ్చారు? ఈ విధంగా రాష్ట్రాన్ని మోసం చేసిన వాళ్ళు మళ్ళా వెళ్ళి ఏదో మాట్లాడుతున్నారు. అందుకనే ప్రత్యేక హోదా అన్నది ముగిసిన అధ్యాయం కాదు. వీళ్ళు కావాల్సి కనుక కేంద్రంలో ఉన్న ప్రభుత్వానికి భయపడి వీళ్ళు దాని ముగింపు పలుకుతున్నారు. మేము ధైర్యంగా ముందుకు వెళతాం కాబట్టి ప్రత్యేక హోదా తీసుకురావాల్సిందే అని జై భారత్ నేషనల్ పార్టీ ముందుకు కేంద్ర తీసుకెళ్తారు. ప్రభుత్వాన్ని చూసి జగన్మోహన్ రెడ్డి గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ అంత భయపడాల్సిన అవసరం వాళ్ళకే తెలియాలి ఎందుకు భయపడుతున్నారు. భయపడాల్సిన అవసరం ఏముంది? కేంద్ర ప్రభుత్వం వాళ్ళని మనం నిలదీసి మనం తీసుకురావాలి. రాష్ట్రానికి కావాల్సిన నిధులు అన్నీ కూడా. ఎందుకు భయపడుతున్నారు? భయపడాల్సిన అవసరం ఏంటి? ఓకే. జగన్మోహన్ రెడ్డి గారి మీద అప్పుడు సిబిఐ జాయింట్ డైరెక్టర్ ఉండి మీరే కేసులు కూడా హ్యాండిల్ చేశారు. ఇప్పటికి 10 సంవత్సరాలు అవుతుంది ఆయన బెయిల్ మీద ఉన్నారు. అనేక వందల కోట్లు స్కామ్ చేసినట్లు ఆధారాలు కూడా పెట్టారు. ఆ కేసులు ఫాస్ట్ ట్రాక్ చేసి జగన్ని జైలుకు పంపిస్తారని చెప్పి కేంద్రం దగ్గర ఆయన మెడలో ఉంచుతున్నారని కొంతమంది విమర్శలు చేస్తున్నారు. మీరు ఆ కేసుని డీల్ చేసిన వ్యక్తిగా మీరేం చెప్తారు సార్? ఇప్పుడు ఇదంతా ఏం తెలుస్తుందంటే వ్యవస్థ ఎలా ఉందన్నది ఒకటి తెలుస్తుంది. ఓకే. అంటే ఒక కేసు వేసిన తర్వాత ఇంకా 10 సంవత్సరాల్లో ఈవెన్ మొదటి స్టేజ్ కూడా దాటలేదు అంటే మన వ్యవస్థను ఏ విధంగా వీళ్ళు మేనేజ్ చేస్తున్నారన్నది కూడా తెలుసు. తర్వాత కోర్టులలో ఎన్ని కోట్ల కేసులు పెండింగ్ ఉన్నాయన్నది కూడా మనకు తెలుస్తుంది. కాబట్టి ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు చెప్పి కేంద్ర ప్రభుత్వం చేసినా కూడా మన చట్టాల్లో ఉన్న లొసుగులు ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకొని ఈ విధంగా కేసులు ప్రొలాంగ్ అవుతున్నాయి. ఇప్పుడు సుప్రీంకోర్టు చెప్పింది త్వరగా ముగించమని చెప్పేసి. సో వీలైనంత త్వరగా ఈ కేసుల్లో పరిష్కారాలు వస్తాయని మనం అనుకుంటున్నాం. అందువల్ల ఇప్పుడు వచ్చిన నూతన చట్టాలు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా అయినా కనీసం ఈ కేసులు ఈ ప్రొలాంగ్ కాకుండా ముందుకు వెళతాయి. లేకుంటే ఏమవుతుందంటే ఈ విధంగా పార్లమెంటు చూసుకుంటే సుమారుగా 39% మంది మీద ఈ విధమైన నేరాలు, అభియోగాలు ఉన్నాయి వాళ్ళ మీద. అటువంటి వాళ్ళు
కేసులు ఆ విధంగా 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు ప్రొలాంగ్ చేసుకొని 4-5 సార్లు వాళ్ళు ఎన్నిక కాబడుతున్నారు. మరి ఇటువంటి వాళ్ళను మనం ఎన్నిక చేసుకుంటున్నాం, అది కూడా ప్రజలు ఆలోచించాల్సిన విషయం. అందువల్ల ఎలక్షన్స్ అన్నవి చాలా ముఖ్యం, ఓటు అన్నది చాలా ముఖ్యం. ఓటు చాలా జాగ్రత్తగా వేయాలన్నది కూడా మనం నేర్చుకోవాలి. ఎప్పుడైతే ఓటు వేయమో మనం సరెండర్ అవుతున్నాం. అందుకనే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అన్నారు, మీరు ఓటు అమ్ముకొని బానిసలు అవుతారా, ఓటు చక్కగా వేసి మీరు రాజులు అవుతారా, మీరే నిర్ణయించుకోండి అని ఆయన చెప్పారు. కాబట్టి ఇది ఒక స్థలం. తర్వాత ఫస్ట్ టైం ఓటర్స్ కూడా చాలామంది ఉన్నారు, యంగ్స్టర్స్ చాలామంది ఓటింగ్లో వచ్చారు. వారందరూ కూడా విస్తృతంగా పాల్గొన్నారు. గత ఎలక్షన్లో చూస్తే ఐ థింక్ విశాఖపట్నంలో 52 to 53% మాత్రమే అయింది పోలింగ్. మొన్న జరిగిన హైదరాబాద్లో ఎన్నికల్లో, తెలంగాణ ఎన్నికల్లో హైదరాబాద్లో కేవలం 46% మాత్రమే. మరి సోకాల్డ్ ఇంటలెక్చువల్స్, చదువుకున్న వాళ్ళందరూ కూడా బయటికి రావాలి, వచ్చి ఓట్లు వేయాలి. అప్పుడే ఈ ఓటు బ్యాంక్ రాజకీయాలన్నది మనం ఫుల్ స్టాప్ పెట్టవచ్చు అని అనుకుంటాను నేను. సార్, మీరు జై భారత్ నేషనల్ పార్టీ ఆ పేరు పెట్టగానే అంతకుముందు బీజేపీ గవర్నమెంట్ ఇండియాని భారత్గా మార్చింది. వెంటనే మీరు అదే సందర్భంలోని జై భారత్ నేషనల్ పార్టీ అని పెట్టగానే మైనార్టీలు తీవ్రంగా వ్యతిరేకించారు. ఆర్ఎస్ఎస్ బ్యాక్ సపోర్ట్ ఇచ్చి జేడీ గారి చేత పార్టీ పెట్టించారు అంటున్నారు. అటువంటి వ్యక్తులకి మీరు ఎటువంటి వివరణ ఇస్తారు? భారత్ అన్నది బీజేపీ వాళ్ళు తీసుకురాలేదు. భారతదేశం కాన్స్టిట్యూషన్లో ఉంది, నెంబర్ 1 ఆర్టికల్. ఓకే, ఆర్టికల్ నెంబర్ 1 చూస్తే ఇండియా దట్ ఈజ్ భారత్ ఈజ్ ది యూనియన్ ఆఫ్ స్టేట్స్ అని ఉంటుంది. రాజ్యాంగంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఉన్నప్పుడే భారత్ అన్న శబ్దం ఉంది. కాబట్టి బీజేపీ వాళ్ళు కొత్తగా చేసిందే లేదు, నేను కొత్తగా కనిపెట్టింది లేదు. ఈ జై భారత్ నేషనల్ పార్టీ అన్నది 2018లోనే ఏర్పడిన పార్టీ. ఆ పార్టీని మేము తీసుకున్నాం. ఆ పార్టీ అధ్యక్షుడిగా నేను ఎన్నిక కాబడ్డా. ఆ పార్టీ చిన్నయ్య దొరగారు పెట్టిన ఆయన, మా పార్టీ నడపలేను మీరు తీసుకోమంటే ఆయన ఆ పార్టీని మేము కొనసాగించాం. ఇది నేను ఇన్వెంట్ చేసింది కాదు, లేకుంటే ఆర్ఎస్ఎస్ వాళ్ళు నాతో పెట్టించింది కాదు. భారత్ అన్నది మన రాజ్యాంగంలోనే ఉన్న పదం. సార్, లోక్సత్తా పార్టీని కూడా మీరు అధ్యక్ష పదవి వహించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాల్లో మీరు సీఎం క్యాండిడేట్గా పార్టీని హ్యాండ్ ఓవర్ చేసుకొని రాజకీయాలు చేయండి అని చెప్పేసి జయప్రకాష్ నారాయణ గారు కూడా ఆఫర్ ఇచ్చారు మీకు. కానీ ఎందుకు ఈ జై భారత్ నేషనల్ పార్టీనే తీసుకున్నారు మీరు? జై భారత్ నేషనల్ పార్టీ అప్పుడు 2019లో జయప్రకాష్ నారాయణ గారు ఈ విధంగా, 2018లో ఈ విధంగా పార్టీ తీసుకొని ముందుకు వెళ్ళండి అని అన్నారు. కానీ అప్పుడు అక్కడున్న పరిస్థితుల్లో కొత్త పార్టీగా రావడం వద్దు, జీరో బడ్జెట్ పాలిటిక్స్ అని చెప్తున్న జనసేనలో అప్పుడు జాయిన్ అవ్వడం జరిగింది నేను. కానీ ఇప్పుడు వచ్చిన తర్వాత ఎలక్టోరల్ పాలిటిక్స్లో లోక్సత్తా ఉండదని ప్రకటించడం జరిగింది. సో ఈసారి ఎన్నికల్లో కానీ ఎక్కడా కూడా ఎన్నికల్లో లోక్సత్తా పార్టీ పోటీ చేయడం. అందువల్ల ఆ పార్టీని తీసుకుని మళ్ళా ఎలక్షన్లో రాలేం మనం, ఎందుకంటే వారు నిర్ణయం తీసుకున్నారు కనుక. అందువల్ల ఈ పార్టీని తీసుకుని ఎలక్టోరల్ పాలిటిక్స్లో కూడా మేము ముందుకు వచ్చాం. ఓకే సార్, మీ పార్టీ ఫ్లాగ్ కూడా చాలా డిఫరెంట్ ఉంది. ఇండియన్ ఫ్లాగ్ని పోలి ఉంది దాదాపుగా. అది కాంగ్రెస్ పార్టీ కూడా అదే ఫ్లాగ్ని వాళ్ళ పార్టీ ఫ్లాగ్గా పెట్టుకున్నారు. ఎందుకు ఎవరైనా పెట్టుకోవచ్చు, అది భారతదేశం ఫ్లాగ్ అంటే చాలా గౌరవప్రదమైన. అవును. సో ఆ విధంగా అది చూస్తుంటే దేశం పట్ల అభిమానం వస్తుంది. జై భారత్ అనగానే మనలో ఒక దేశభక్తి భావన వస్తుంది. రాష్ట్ర పతాకం చూసే, జాతీయ పతాకం రంగులు చూస్తేనే మనలో ఆ విధమైన భావనలు జరుగుతాయి. కాబట్టి దేశం పట్ల మమకారం ఉండాలి, దేశం పట్ల ఒక అభిమానం ఉండాలన్న దృష్టిలో జై భారత్ నేషనల్ పార్టీ ఫ్లాగ్ మీరు చూడొచ్చు. ఆ తర్వాత వచ్చేసి మా పార్టీ నేమ్ కూడా మీరు చూడొచ్చు. ఎస్, ఇదంతా గర్వకారణం మనకి. ప్రస్తుతం రాహుల్ గాంధీ ఆంధ్రప్రదేశ్కి ఒక వాగ్దానం చేశారు, నేను ప్రధానమంత్రి అవగానే ఫస్ట్ సంతకం ప్రత్యేక హోదా మీద పెడతానని చెప్పి, అలాగే స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ కూడా ఆప్ చేస్తానని చెప్పి. దాని మీద మీరేమి చేయమనండి? ఇది కావాల్సింది, మన రాష్ట్రానికి కావాల్సింది ప్రత్యేక హోదా కావాలి, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలి. ఏ పార్టీలు అయితే ఈ విధంగా చేస్తాయో మేము ఆహ్వానిస్తాం ఆ పార్టీలు చెయ్యాలి. ఎందుకంటే ఈ 4 పార్టీలు వచ్చి రాష్ట్రాన్ని ముంచేసేయి, రాష్ట్రాన్ని డెవలప్మెంట్ దగ్గర నుంచి ఆపేసేయి. దీనికోసం ఎవరో ఒకరు ప్రయత్నం చేయాలి. మా ప్రయత్నాలు అవే. మాకు ప్రత్యేక హోదా కావాలంటున్నాము, తర్వాత స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగాలని మేము కోరుకుంటున్నాం. రాహుల్ గాంధీ నాయకత్వం మీద మీకు నమ్మకం ఉంది సార్? ఎందుకంటే 2014లో రాష్ట్రం విభజించినప్పుడు ఎవరైనా ప్రత్యేక హోదా ఇప్పుడు ఇస్తారంటే మీరు ఎలాగ ఆహ్వానం చెప్తున్నారు సార్? ఎస్, తీసుకురావాలి. అంటే వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు, రాష్ట్రాన్ని విభజించినప్పుడు వాళ్ళ చేతుల్లో ప్రత్యేక హోదా అమెండ్మెంట్ చేసే అధికారం కూడా చేయలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఇప్పుడు ఆయన చెప్పిన మాటలని మీరు ఎలాగ అగ్రీ చేస్తున్నారు? అగ్రీ చేయడం లేదు, మేము ఆహ్వానిస్తున్నాం. ఏ పార్టీ అయినా ప్రత్యేక హోదా ఇస్తామంటే ఆ పార్టీని ఆహ్వానిస్తాం.
ఇప్పుడు కూడా కావాలంటే బీజేపీ పార్టీ వచ్చి ఇప్పుడు ప్రత్యేక హోదా ఇస్తామంటే దాన్ని కూడా ఆహ్వానిస్తాం మేము ఇప్పుడు. ఎందుకంటే రాష్ట్ర క్షేమం కోరుకుంటున్నాం వాళ్ళం. పార్టీలు, ఈ రాజకీయ పార్టీలు ఆ విధంగా చూసే ఇది కాదు మా. ఏ పార్టీ వచ్చినా ప్రత్యేక హోదా ఇస్తామంటే ఆ పార్టీకి స్వాగతం పలుకుతాం. చిత్తశుద్ధితో ఉండాలి. మీరు అన్నది 100% కరెక్ట్. అప్పుడు ఎప్పుడైతే రాష్ట్రాన్ని విభజించిందో కాంగ్రెస్, అప్పుడు కాంగ్రెస్ మాత్రమే విభజించలేదు, అన్ని పార్టీలు సహకరించింది. బీజేపీ సహకరించింది. ఇక్కడున్న మన పార్టీలన్నీ కూడా లెటర్స్ ఇచ్చారు మాకు, సపరేట్ చేయండి అని చెప్పేసి. తెలుగుదేశం ఇచ్చింది, వైఎస్ఆర్సీపీ ఇచ్చింది, అన్ని పార్టీలు ఇచ్చారు రాష్ట్రం బైఫర్కేట్ చేయండి, మాకేం అభ్యంతరం లేదని. మరి అటువంటి పరిస్థితులలో అప్పుడు ఎప్పుడైతే ఈ బిల్లు ప్రవేశపెట్టారో అదే సమయంలో ఈ ప్రత్యేక హోదాని చట్టంలో వాళ్ళు ఇంక్లూడ్ చేసి ఉండాల్సింది, చట్టంలో వాళ్ళు మెన్షన్ చేసి ఉండాల్సింది. అది చేయకుండా ఇప్పుడు అంటున్నారు. అంటే ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాకపోవడానికి చాలామంది కారణాలు, అన్ని పార్టీలు కారణమే. కాబట్టి ఇప్పుడు వీళ్ళొచ్చి కనీసం మళ్ళీ మా తప్పు సరిదిద్దుకొని మేము ప్రత్యేక హోదా ఇస్తామని మాట్లాడుతున్నారు. కానీ ఈ మిగతా పార్టీలు చూడండి, ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం, అందులో ఏమొస్తుంది, ఆల్రెడీ అది అయిపోయింది, ఇంకేం ప్రత్యేక హోదా, ఈ విధంగా మాట్లాడుతున్నాయి 4 పార్టీలు. మిగతా పార్టీ కనీసం ఏదో ఒకటి మేము చేస్తామన్న దాంతో ముందుకొస్తే మనం స్వాగతిద్దాం దాన్ని. సార్, మీ మేనిఫెస్టోలో చూసాను కొన్ని అంశాలు. మొబైల్ ఫోన్ ద్వారా ఎఫ్ఐఆర్ కాపీ నేరుగా ఎవరైతే మొబైల్ పోలీస్ స్టేషన్ మీ ఇంటి వద్దే ఎఫ్ఐఆర్, అది ఎలా సాధ్యపడుతుంది? చట్టంలో జస్ట్ మాడిఫికేషన్ తీసుకురావాలని. ఓకే, మన సిఆర్పిసిలో కొంత మాడిఫికేషన్ తీసుకురావచ్చు. అది ఎందుకు అది పెట్టాలనిపించింది సార్ మీకు? ఇప్పుడు ఏంటంటే పోలీస్ స్టేషన్లకు వెళితే ఎంతసేపు ప్రజలు కూర్చొని ఉంటున్నారు. ఓకే, ఒక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అవ్వడానికి ఎంత సమయం పడుతుంది. దానివల్ల ప్రజలు ఇంట్లో ఉంటారు, ఈ యంత్రాంగం తిరగాలి. ఓకే, యంత్రాంగం తిరగాలి, అదే మేము కోరుకునేది. ఈవెన్ కలెక్టర్లు, ఎస్పీలు, మిగతా సిఇఓ, జిల్లా పరిషత్లు వీళ్ళంతా కూడా తిరుగుతూ ఉండాలి. ఇదేం కార్యాలయం పెట్టుకొని కూర్చోవడానికి కాదు, ఇది ప్రజాసేవ కోసం, ప్రజల సమస్యలు ప్రజల దగ్గరే మనం సొల్యూషన్ తీసుకురావాలని మేము అనుకుంటున్నాం. సో ఆ విధంగా మొత్తం మొబైల్ ఉంటుంది, కలెక్టర్ ఆఫీసు మొబైలే ఉంటుంది, తర్వాత ఎస్పీ ఆఫీసు మొబైలే ఉంటుంది, పోలీస్ స్టేషన్ కూడా మొబైల్ ఉంటుంది. ఓకే, ఆ విధంగా మార్పులు తీసుకొస్తాం. మీరు ఇల్లులు కట్టుకోవడానికి ఇసుక, కంకర ఫ్రీ ఇస్తాం అంటున్నారు కదా, అది ఎంతవరకు సాధ్యం? సర్వసాధారణ వ్యక్తులు అంటే బిలో పావర్టీ లైన్ వాళ్ళు, ఓకే, మధ్యతరగతి వాళ్ళు, ఓకే, వీళ్ళు కట్టుకోవాలంటే సొంత ఇల్లు, అది కూడా ఈ బిల్డర్లు కట్టించే ఇల్లు కాదు, వారే వారి స్థలంలో సొంత ఇల్లు కట్టుకోవాలంటే వాళ్ళ ఇంటి దగ్గరికే ఇసుక, కంకర ఇస్తామని చెప్పాం. ఓకే, ఎందుకంటే అది ఇవ్వాలి. ఎందుకంటే ఒక అసెట్ తయారవుతుంది, ఒక అసెట్ తయారవుతుంది, ఒక ఆస్తి తయారవుతుంది. వాళ్లను ఆ విధంగా తయారు చేయడంలో ప్రభుత్వం సహకరించాలి. వాళ్ళకు డబ్బులు ఇవ్వడం కాదు, ఈ విధంగా వాళ్ళ ఆస్తులు సృష్టించడంలో ప్రభుత్వం ముందు ఉండాలని మేము కోరుకుంటాం. సార్, మీరు జగన్మోహన్ రెడ్డి గారిని ప్రతిపక్ష పార్టీలో ఉంటూ ఆయన చేసే ప్రభుత్వ విధానాల మీద విమర్శించాల్సిన జేడీ లక్ష్మీనారాయణ జగన్ గారిని పొగుడుతున్నారనే విమర్శలు కూడా ఉన్నాయి సార్. అంటే ప్రతిదీ విమర్శించాలి. జస్ట్ మనం ప్రతిపక్షాల్లో ఉండాలంటే మన పని విమర్శించడమేనా? ఒకటి ఏదైనా పని జరుగుతున్నప్పుడు అందులో మంచి అనిపిస్తే దాన్ని చెప్పే రాజనైతిజ్ఞత మాలో ఉంది. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాడు నేడు కార్యక్రమంలో స్కూల్ బిల్డింగ్లు బాగా అయ్యాయి, హాస్పిటల్స్ బాగా అయ్యాయి, ఓకే, బాగా జరుగుతుంది. ఎట్ ది సేమ్ టైం రోడ్లు బాగలేవు, ఇది కూడా మేము విమర్శించాం. ఆ తర్వాత వచ్చేసి అమ్మఒడి అనే కార్యక్రమం అవసరం లేదని మేము అన్నాం. ఎన్నో మద్యపాన నిషేధం తెస్తామని మద్యపానం ఈ విధంగా చేస్తున్నారు, రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచారు, ఇవన్నీ మాట్లాడుతున్నాం కదా. మీడియా ఎలా వక్రీకరిస్తూ ఉంటుందంటే వాళ్ళు పిక్ అండ్ చూజ్లో ఉంటారు. ఏదైనా ఒక చిన్నది ఎక్కడైనా దొరుకుతుందా అని చూసి దాన్ని బట్టి వాళ్ళు ఆ విధంగా తీసుకెళ్తారు. ఇది అక్కడ మానసిక దౌర్బల్యం. కానీ ఎక్కడైనా మంచి జరుగుతుంటే మంచి అని చెప్పండి, చెడు జరుగుతుంటే చెడు అని చెప్పండి. ఈ రెండింటిని ప్రొజెక్ట్ చేయడం మీడియా ఒక రెస్పాన్సిబిలిటీ. చివరగా మీ ఉత్తర నియోజకవర్గం ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఉత్తర నియోజకవర్గం ప్రజలకి నేను ఇదే చెబుతున్నాను, ఉత్తర నియోజకవర్గాన్ని ఉత్తమ నియోజకవర్గంగా మారుస్తాను. ఓకే, అది ఒక మోడల్ కాన్స్టిట్యుయెన్సీగా తీసుకెళ్తాను. నేను ఒక ఆదర్శమైన కాన్స్టిట్యుయెన్సీ ఎలా ఉంటుందో చెప్తాను. తర్వాత వీళ్లకు ఇంతవరకు ఈ 4 పార్టీలు ఏం చేశాయి రాష్ట్రానికని చెప్తాం. ఎక్కడెక్కడ భూ కబ్జాలు ఎవరు చేశారో అన్నది కూడా తీసుకొస్తాం మేము. ఆ తర్వాత ఈ నియోజకవర్గానికి ఏం కావాలి అన్నది కూడా తెలియజేస్తాను వాళ్ళకి. ఒక మంచి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కావాలి మనకు, ఒక మంచి కల్చరల్ సెంటర్ కావాలి, లైబ్రరీలు కావాలి, నాలెడ్జ్ హబ్స్ కావాలి మన దగ్గర. గంజాయి, డ్రగ్స్ అన్నవి పూర్తిగా ఎలిమినేట్ అవ్వాలి, డ్రైనేజ్ సిస్టమ్ మెరుగుపడాలి, యాక్సిడెంట్లు తగ్గాలి, కొండవాళ్ళు ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలకు శాశ్వతంగా మనం పరిష్కారాలు ఇవ్వగలగాలి. ఇవన్నీ కూడా మా మేనిఫెస్టోలో ఉంటాయి. జై భారత్ నేషనల్ పార్టీ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే
మేము పోటీ చేసే ప్రతి నియోజకవర్గానికి ఆ నియోజకవర్గ మేనిఫెస్టో తయారు చేస్తున్నాం. నియోజకవర్గ మేనిఫెస్టో తయారు చేసి అది 100 రూపాయల బాండ్ పేపర్ మీద మేము ఇస్తున్నాం. ఓకే. మమ్మల్ని కనుక మీరు ఎమ్మెల్యేలు గాను ఎంపీలు గాను చేస్తే మీరు ఈ విధమైన మేనిఫెస్టోని మేము అమలు చేస్తాం. ఇది అమలు చేయకుంటే మా మీద కేసులు వేయండి అని కూడా జయభారత్ నేషనల్ పార్టీ మేము కంటెస్ట్ చేస్తున్న క్యాండిడేట్స్ అంతా కూడా ఓపెన్గా ప్రజలకు చెప్తాం. ఎందుకంటే ఆ ధైర్యం ఉంది మాకు, చేస్తామన్న నమ్మకం కూడా ఉంది. సో ఆ విధంగా విశాఖ ఉత్తర నియోజకవర్గాన్ని ఉత్తమ నియోజకవర్గానికి చేసే సంకల్పన అలా ఉంది. కాబట్టి మా గుర్తు బ్యాటరీ టార్చ్ లైట్ గుర్తు. 13వ తారీఖున జరిగే ఎన్నికల్లో మీ ఓట్లన్నీ కూడా జై భారత్ నేషనల్ పార్టీకి టార్చ్ లైట్ గుర్తుకు వేసి మనల్ని మనం గెలిపించుకుందాం, మనల్ని మనం కాపాడుకుందాం. అంటే ఆ పరిస్థితిలోకి వెళ్ళిపోయింది ప్రజాస్వామ్యం. మళ్ళా ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాలి, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి, ప్రజలు స్వేచ్ఛాయుత వాతావరణంలో జీవించగలగాలి, చదువుకున్న ప్రతి ఒక్కరికి ఉద్యోగం రావాలి. ఈ విధమైన మాదక ద్రవ్యాల ప్రమాదం ఉంది, దాన్ని తగ్గించాలి, దాన్ని ఆపాలి. తర్వాత వచ్చేసి ముఖ్యంగా రౌడీయిజం తగ్గాలి. వీటన్నిటి మీద మా మేనిఫెస్టో త్వరలో మేము రిలీజ్ చేయబోతున్నాం. రాజధానుల అంశాన్ని మీరు సమర్థిస్తున్నారు. మాకు 26 రాజధానులు కావాలి. 3 రాజధానులు సరిపోవు ఈ రాష్ట్రానికి. 175 అభివృద్ధి రాజధానులు కావాలి. ఒక్కొక్క నియోజకవర్గం అభివృద్ధి రాజధానిగా మారాలి. 26 జిల్లాలు 26 అభివృద్ధి రాజధానులుగా మారాలి. ఆ విధంగా చేస్తుంది జై భారత్ నేషనల్ పార్టీ. మా దగ్గర చూడండి 175 నియోజకవర్గాలు, 175 అభివృద్ధి కేంద్రాలు ఉన్నాం. ఒక్కొక్క నియోజకవర్గానికి సంవత్సరానికి 100 కోట్ల రూపాయలు ఇస్తామన్నాం. ఒక్కొక్క గ్రామ పంచాయతీకి సంవత్సరానికి 1 కోటి రూపాయలు ఇస్తామని జై భారత్ నేషనల్ పార్టీ ప్రపోజ్ చేస్తుంది. అలా ఉండాలి. కానీ ప్రస్తుత సచివాలయ వ్యవస్థ వల్ల పంచాయతీలకి గ్రాంట్లు కానీ నిధులు కానీ రాని పరిస్థితి. పంచాయతీగా ప్రెసిడెంట్లుగా ఎన్నికైన వాళ్ళు కనీసం అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేసుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. దాని మీద మీరే ఏం చెప్తారు? డెఫినెట్గా మన 73, 74 సవరణలు ఏవైతే ఉన్నాయో అవి గ్రామ స్థాయిలో, పట్టణ స్థాయిలో వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో మన లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ అంటాం, దాన్ని మనం బలోపేతం చేయాలి. సర్పంచ్ అన్నవాడు మనందరం ఎన్నుకున్న వ్యక్తి. ఎలాగైతే సీఎంఓ ఇక్కడ సర్పంచ్. కాబట్టి సర్పంచ్కి కావాల్సిన ఫండ్స్ ఇవ్వాలి. ముఖ్యంగా అది ఇవ్వకపోవడాన్ని మీరు ఏ విధంగా చూస్తున్నారు? డబ్బులు లేవు కదా, మనం ఎక్కడున్నాయి డబ్బులు? వీళ్ళ దగ్గరికి కేంద్ర ప్రభుత్వం ఏదైనా డబ్బులు పంపించినా కూడా మళ్ళీ రివర్స్లో రాష్ట్రమే తీసేసుకుంటుంది. మరి సర్పంచ్ అన్నవాడు ఎక్కడున్నాడు? దాచుకొని తిరుగుతున్నాడు తనని తాను. ధైర్యంగా ప్రజల ముందు రాలేకపోతున్నాడు, నేను సర్పంచ్ని చెప్పలేకపోతున్నాడు. అందువల్లే అంటున్నాం, ప్రతి గ్రామ పంచాయతీకి 1 కోటి రూపాయలు జై భారత్ ఇస్తుంది. ప్రతి గ్రామ పంచాయతీలో సుమారుగా 10 చిన్న మధ్యమ పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని చెబుతున్నాం. గ్రామీణ ప్రాంతం ఓరియంటేషన్లో జై భారత్ నేషనల్ పార్టీ ముందుకు వెళుతుంది. ఆ విధంగా ప్రజా స్వపరిపాలనను మనం ప్రోత్సహించాలి. ఇప్పుడు ఏమైపోయిందంటే అంతా కూడా కాన్సన్ట్రేషన్, అన్నీ కూడా ముఖ్యమంత్రి దగ్గరే ఉంటాయి. ఆయన సంతకం పెట్టుకుంటే ఏ ఫైలు మూవ్ అవ్వదు. మరి వీళ్ళంతా ఎందుకు? మంత్రులు ఎందుకు, తర్వాత వచ్చేసి సర్పంచులు ఎందుకు, వార్డు మెంబర్లు ఎందుకు, కార్పొరేటర్లు ఎందుకు, కౌన్సిలర్లు ఎందుకు, మేయర్లు ఎందుకు? ఎవరు చేయాల్సిన పని వాళ్ళు చేయాలి. ఆ విధంగా మళ్ళా మనం రాచరికం దిశగా వెళుతున్నది ఈ రాష్ట్రంలో. దాన్ని మనం బ్రేక్ చేయాలి. చేసి స్థానిక స్వపరిపాలనను మనం ప్రోత్సహించాలన్నదే జై భారత్ నేషనల్ పార్టీ యొక్క ప్రధానమైన ఉద్దేశం. థ్యాంక్ యూ సార్. మీ విలువైన సమయాన్ని, అదే ఎన్నికల ప్రచార సమయాన్ని కూడా చాలా టైట్ షెడ్యూల్లో కూడా మా ఛానల్ కేటాయించి అందుకు ధన్యవాదాలు. ఇది జేడి లక్ష్మీనారాయణ గారితో ముఖాముఖి కార్యక్రమం. మరో వారం మరొక అతిథితో కలుద్దాం.